తదుపరి నృత్యం గణపతి కీర్తన ఆనంద నర్తన గణపతి. ఆనంద నర్తన గణపతి అనేది 17వ శతాబ్దంలో మహాకవి శ్రీ ఓతుక్కాడ వెంకట సుబ్బయ్య రాసిన ప్రసిద్ధ రచన. ఇది నట్టయ్య రాగంలోని ఆది తాళానికి సెట్ చేయబడింది. దయచేసి ప్రోగ్రాం మళ్ళీ మొదలవుతుంది. ఓకే, ఇంకొక పేరు సూచించినట్లుగా దైవిక కల్పవృక్షం కింద అందంగా నృత్యం చేస్తున్నట్లు, అందంగా గణపతి నృత్యం చేస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించబడింది. ఈ నృత్యం గణపతిని వివిధ మార్గాల్లో చిత్రీకరించడం ద్వారా ముందుకు సాగుతుంది. హిందూ మతంలో గణేశుని ఓంకార అవతారంగా సూచిస్తారు. ఈ నృత్యంలో నర్తకి సంతోషంగా నృత్యం చేస్తూ గణపతిని ధ్యానిస్తూ అడ్డంకులను నాశనం చేసి సిద్ధి, శ్రేయస్సు మరియు శుభాలను ప్రసాదించమని అడుగుతుంది. ఈ నృత్యాన్ని గురు శ్రీమతి రీమా కశ్యప్, ఆమె కుమార్తె ఇంచరా కశ్యప్ కలిసి దర్శకత్వం వహించారు. ఇది నట్టయ్య రాగం మరియు ఆదితాళంలో అమర్చబడింది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే తర్వాత పాట. అందుకే ప్రశ్నలో చిన్న మార్పు క్విజ్లో. ఇంతకుముందు ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. అలాగే 2 గిఫ్ట్లు మిగిలాయి కాబట్టి కొంచెం పోయిపోదాం. అది బ్రేక్ ఇస్తూ మహాభారతంలో అందరూ అర్జునుడి వారి అంటే ద్రౌపది అని తెలుసు, సుభద్ర అని తెలుసు. ఆమె కాకుండా ఇది 2 పార్ట్స్. ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ద్రౌపది, సుభద్ర కాకుండా ఇంకో 2 అర్జునుడి భార్య పేర్లు. మీరు వెయిట్ చేయాలి, గిఫ్ట్ కావాలంటే. ఒక ఆన్సర్ వచ్చేసింది, చిత్రాంగద. ఓకే, అలాగే ఈ సెకండ్ పార్ట్ ఇంకో క్వశ్చన్. చిత్రాంగద ఒక 3, 4వ ఆన్సర్ తెలిస్తే చేయకపోతే నేను మైక్ చేస్తాను. ముందు ఆన్సర్ ఉలిపి చెప్పింది ఎవరు అక్కడ, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్. వాళ్ళిద్దరు కొడుకుల పేరు. అర్జునుడికి చిత్రాంగద ద్వారా పుట్టిన కొడుకు పేరు, ఉలుపు ద్వారా పుట్టిన కొడుకు పేరు. సుధాకి అక్కడ ఆన్సర్ చెప్తారు. సుధాకి లాస్ట్ గిఫ్ట్ కోసం ఈ క్వశ్చన్. అందరికీ దశావతారాలు తెలుసు కదండి. ఎవరు ఆన్సర్లు చెప్పొద్దు దయచేసి. ఆన్సర్ తెలిస్తే చేయొద్దండి. క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ చేసి, దశావతారాల్లో మొదటి 5 అవతారాలు ఆర్డర్లో చెప్పాలి. చెప్పింది ఆర్డర్ అంటే దేవుడు ఏ అవతారం తర్వాత ఏ అవతారం వచ్చింది ఎవరికైనా తెలుసా? ఆర్డర్ ఆన్సర్. కాంప్లెక్సిటీ పెంచేస్తాను క్వశ్చన్. అది ఇక్కడ చెప్తారు, ఇక్కడ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేదాలు మందిర పర్వతాన్ని ఎత్తడానికి కూర్మ అవతారం, నెక్స్ట్ నరసింహ అవతారం, వరాహ అవతారము భూమిని మీదకి తీసుకురాడు. అలాగే ఇంకొక పాయింట్ నాకు చెప్పారండి. సరే, భూమి మీద ఒకంత నీరు ఉండేది, అప్పుడు మత్స్యావతారంలో వచ్చారు. వేదం చెందాడు అనేది కేవలం అంటే నరసింహావతారం, వామనావతారం, అలా రాముడు, కృష్ణుడు, అలా మానవ జాతి కూడా పరివర్తన చెందుతున్నాడు ఈ అవతారాలు. ఇదంతా ఇంటర్నెట్ నాలెడ్జ్. అది మీదంతా ఇంటర్నెట్, నాన్ ఇంటర్నెట్ నాలెడ్జ్, మాది ఇంటర్నెట్ నాలెడ్జ్. ఓకే, రెడీ. ఆధ్యాత్మిక ఆలోచన కథనం యొక్క ఒక రూపం. ఈ మార్గం, ఈ ప్రదర్శన ఇప్పుడు తెల్లానలో ప్రవేశించింది. తెల్లాన అనేది లయబద్ధమైన భాగం. ఇది సాధారణంగా భరతనాట్య కచేరీలో చివరి నృత్యాలలో ఒకటిగా ప్రదర్శించబడుతుంది. తెల్లాన యొక్క మూలాన్ని హిందుస్థానీ సంగీతంలోని తారాణాలు గుర్తించండి. 17వ శతాబ్దం మరియు 18వ శతాబ్దాల చివరిలో తంజావూరు క్వార్టెట్, 4 కవులు తంజావూరు రాజు దగ్గర తెలంగాణ తొలి స్వరకర్తగా మేలట్టూరు వీరభద్రయ్య చెప్పబడ్డారు. శ్రీ పాపనాశం శివం, శ్రీ లాల్గుడి జయరామన్ మరియు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి ఆధునిక కళాకారులు కూడా భరతనాట్యం కోసం ఉత్తేజకరమైన తెలంగాణను రచించారు. ఈరోజు అదితి మహారాజా స్వాతి తిరునాళ్ళు రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలంగాణను ప్రదర్శించింది. ఇది మరాఠీలో రాయబడింది మరియు పద్మనాభం స్తుతిస్తుంది.
ఈ తిల్లానా గురు శ్రీమతి రీమా కశ్యప్ చాలా